2030లో ఏఐ మన జీవితాల్ని మార్చేస్తుందా? రేపొద్దున ఎగ్జామ్ మనమే రాస్తామా లేకుంటే చాట్ జీపీటీ ఆన్సర్ చేసేస్తుందా? 2030 నాటికి విద్యార్థుల జీవితం ఎలా ఉంటుంది? చాట్ జీపీటీ అందరు యూజ్ చేస్తున్నారు. దానివల్ల స్టూడెంట్స్ లేజీ అయిపోతున్నారా, స్మార్ట్ అవుతున్నారా? అది యూజ్ చేసుకునే డిపెండ్ పైన ఉంటుందని చెప్పొచ్చు. కొందరికి ఏంటంటే హోంవర్క్స్ కూడా చాలా మంది చాట్ జీపీటీతో చేసేస్తున్నారు. సో అట్లా చేసిన వాళ్ళకి ఏమైపోతుంది, లెథార్జిక్ గా అయిపోయే ఛాన్స్ అనేది ఉంది. ఎంతవరకు వాడుతున్నాము అండ్ సో ఇప్పుడు నేటి బాలలకి మనం ఎప్పుడైతే ఏఐని నేర్పించి వాళ్ళని ఫుల్లీ ఎక్విప్ చేస్తామో, ఏఐ అడిక్షన్ అనేది సో విద్యార్థుల్ని స్మార్టర్ చేస్తుందంటారా? అడిక్షన్ స్మార్టర్ చేయకపోవచ్చు. ఇవాళ కాలంలో ఏమైపోయిందంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోనే టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. ఎవ్రీవన్ ఆర్ స్పెండింగ్ సో మచ్ టైం విత్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నిటితోనే చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే చాట్ జీపీటీ వాళ్ళు, ఆంథ్రోపిక్ వాళ్ళు వాళ్ళే కంపెనీస్కి బిజినెస్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మన బాబు గురించి మనమే తక్కువ చేసి మా బాబు డల్లర్ అని చెప్పినాం అనుకోండి, అయితే ఫ్యూచర్లో స్కూల్స్లోనే ఏఐ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా 3rd, 4th క్లాస్ నుంచి కూడా. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సో 2030లో ఏఐ మన జీవితాల్ని మార్చేస్తుందా? సో చాట్ జీపీటీ అందరి దగ్గర ఉంది, కానీ చాట్ జీపీటీని మన విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? సో విద్యార్థులు రేపొద్దున ఎగ్జామ్ మనమే రాస్తామా లేకుంటే చాట్ జీపీటీ ఆన్సర్ చేసేస్తుందా? 2030 నాటికి విద్యార్థుల జీవితం ఎలా ఉంటుంది అనే అంశంపై మనం ఈరోజు మాట్లాడతాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు. నమస్తే అండి. నమస్తే. సో నిఖిల్ గారు, ఇప్పుడు చాట్ జీపీటీ అందరు యూజ్ చేస్తున్నారు. దానివల్ల స్టూడెంట్స్ లేజీ అయిపోతున్నారా, స్మార్ట్ అవుతున్నారా? అది యూజ్ చేసుకునే డిపెండ్ పైన ఉంటుందని చెప్పొచ్చు. కొందరికి ఏంటి అంటే క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని. చాట్ జీపీటీ అనే కాదు, చాట్ జీపీటీతో పాటు వేరే వేరే టూల్స్ ఏంటి అంటే ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ ని కూడా ఒక టాపర్ అయ్యే విధంగా మారుస్తుంది ఒక సైడ్ చూసుకున్నట్టయితే. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పిల్లలకి ఏంటి అంటే ఒక వీడియో కానీ, ఒక ఇమేజ్ కానీ, లేదంటే ఒక సినిమా కానీ చూపిస్తే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏమైపోతుందనంటే నార్మల్ యావరేజ్ స్టూడెంట్ లో ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసి ఇంకెక్కువ నేర్చుకోవాలి, రీసెర్చ్ చేయడానికి ఒక దిక్కు హెల్ప్ అవుతుంది. ఇంకో సైడ్ ఏంటంటే కంప్లీట్ గా కొంతమంది డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. అదే నేను అంటున్నా, హోంవర్క్స్ కూడా చాలా మంది చాట్ జీపీటీతో చేసేస్తున్నారు. సో అట్లా చేసిన వాళ్ళకి ఏమైపోతుంది, లెథార్జిక్ గా అయిపోయే ఛాన్స్ అనేది ఉంది. ఎంతవరకు వాడుతున్నాము అండ్ ఓకే ఇప్పుడు ఈ హోంవర్క్స్ దాంతో కంప్లీట్ చేయించాము, మిగతా టైం ఉంది, మిగతా టైంలో మనం ఏం చేస్తున్నామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ టైంలో నీ యూజ్ చేసుకొని మనం ఏమైనా రీసెర్చ్ చేస్తున్నామా, ఆ టైంని యూజ్ చేసుకొని చాట్ జీపీటీతో ఇంకేమైనా నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్ చేసుకుంటున్నామా, లేదంటే మనకు వచ్చిన ఐడియాని యూజ్ చేసుకొని చాట్ జీపీటీకి ఇచ్చి దాంతో ఒక వెబ్సైట్ చేయమని చెప్తున్నామా, ఒక ప్రోడక్ట్ పైన సొల్యూషన్కి వర్క్ చేస్తున్నామా, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామా, కొత్త కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామా, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది స్మార్ట్ వర్క్ అని చెప్తాను. కాకపోతే కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ దాట్ మైట్ లీడ్ టు ఏమైపోతుంది, లేజినెస్. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ మనం వాడితేనే జనరల్గా ఎక్కువ వర్క్ అవుతుంది. మనం వాడకుండా మొత్తం మెషిన్ పైన డిపెండ్ అయితే రేపు పొద్దున ఏమవుతుందంటే ప్రతిదానికి మెషిన్ పైనే ఉండాల్సి వస్తుంది. సో అట్లాంటిది కాకుండా లిమిటెడ్గా వాడి అండ్ వాళ్ళు ఏ పర్పస్ వాడుతున్నారు అనే క్లారిటీ ఉంటే మాత్రం చాలా బెటర్. ఓకే, అయితే ఏఐ అడిక్షన్ అనేది సో విద్యార్థుల్ని స్మార్టర్ చేస్తుందంటారా? అడిక్షన్ స్మార్టర్ చేయకపోవచ్చు. అంటే వాడే విధానం బట్టి మళ్ళీ కూడా ఎంతవరకు వాడుతున్నారు, దేని గురించి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, వాళ్ళు స్మార్ట్ అవ్వడానికి వాడుతున్నారా, లేదంటే వాళ్ళు ఒక బానిస అయిపోయినట్టు వాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంతే కదా మ్యామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకరు కాంటెంట్ క్రియేటర్స్, ఒకరు ఇంకోళ్ళు కాంటెంట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు, ఏం చేస్తే ఏమవుతుందో కూడా విషయం తెలీదు. వేరే వాళ్ళని పాపులర్ చేస్తూ, వేరే వాళ్ళని బిగ్ బాస్ పంపిస్తూ అన్ని చేస్తూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైలైట్ అవుతున్నారు తప్ప వీళ్ళంతా కన్జ్యూమింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత కూడా హార్డ్లీ మనం చూసుకుంటే, మొన్న నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, చాట్ జీపీటీని అడిగాను, చాట్ జీపీటీ అసలు నిన్ను ప్రపంచంలో ఎంతమంది వాడుతున్నారు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎంతమంది వాడి అందులో నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు, ఎంతమంది దేని పర్పస్ గా వాడారు అని అడిగాను. చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ చెప్తే మీరే షాక్ అవుతారు. 70 to 80% ఆఫ్ ద పీపుల్ టైం పాస్ కోసం వాడుతున్నారు అని చెప్పింది. జస్ట్ టైం పాస్ కోసం 70 to 80% ఆఫ్ ద పీపుల్ వాడుతున్నారు. అందులో ఒక 10 to 12% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ వర్క్ కి ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి వాడుతున్నారు. హార్డ్లీ 2% ఆఫ్ ద పీపుల్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు.
ఓహ్! అంటే రిమైనింగ్ 98% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు దే ఆర్ యూజింగ్ జస్ట్ ఫర్ నార్మల్ ఏదో ఒక థింగ్ వాడుతున్నారు. అండ్ ఓకే. దట్ ఈస్ మెషిన్ ఈజ్ సో మచ్ పవర్ఫుల్. అందరికీ ఇప్పుడు దాని యొక్క వాల్యూ తెలియట్లేదు కానీ చాట్ జీపీటీ అనుకోండి, క్లాడ్ అనుకోండి, ఏఐ టూల్స్ యొక్క డేటా డ్రివెన్ అప్రోచ్ అనేది మెషిన్ చాలా పవర్ఫుల్ ఉంది. ఈ పవర్ఫుల్ ఉన్నదాన్ని మనం ఎంత తొందరగా ఎర్లీగా మనం యూజ్ చేసుకుంటే, స్టూడెంట్ అయినా బిజినెస్ ఓనర్ అయినా ఎవరైనా కూడా ఎర్లీగా యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఈ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు హైలైట్ ఎవరు అవుతారంటే వీళ్ళు అవుతారు. సో ఇప్పుడు ఒక స్కూల్లో ఎవరికి రాదు, ఎవరికి తెలియదు అనుకుందాం ఏ టూల్స్ గురించి పిల్లలకి. ఈ పర్సన్ నేర్చుకున్నాడు అని అంటే టీచర్ ఫస్ట్ అప్డేట్ కావడానికి అప్గ్రేడ్ అవుతారు. ఎందుకనంటే స్టూడెంట్ ఎటువంటి క్వశ్చన్ అడుగుతారో ఆల్రెడీ తెలియదు. స్టూడెంట్‌కి తెలుసు ఎస్. కాబట్టి. అండ్ ఇవాళ రేపు అందరికీ కామన్ అయిపోయింది. టెక్నాలజీ అందరి ఫోన్లలో ఉంది. సో ఇప్పుడు ఆ టైం అక్కడ వేస్ట్ చేయకుండా దాన్ని తీసుకొచ్చి మంచి స్కిల్ పైన ఫోకస్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ. అట్లాంటి ఒక స్టోరీ ప్రాంజలి అని చెప్పి ఒక ఆమె ఉంది. ప్రాంజలి వాజ్ 16 years old. షీ బిల్ట్ ఏ 100 crore కంపెనీ. 100 crore కంపెనీ చేసిందా? బిల్డ్ చేసింది. 16 ఎలా? years old. పైథాన్ నేర్చుకుంది. 7th 8th క్లాస్ నుంచే టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ నేర్చుకుంది. ఓకే. వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా హెల్ప్ తీసుకుంది. ఒక రీసెర్చ్ బేస్డ్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఒక కంపెనీకి సీఈఓ అయింది. యంగెస్ట్ ఆంటర్ప్రినర్ అయింది ఇన్ ఏఐ స్పేస్లో. ఇండియన్ అమ్మాయి. సో ఓకే. ఇలాంటివి చేయగలుగుతున్నప్పుడు పాసిబిలిటీ ఉన్నప్పుడు చేయొచ్చా అంటే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే పిల్లలకి ఈ క్యూరియాసిటీ ఏదో ఒకటి చేయాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అవును. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే టైం చాలా దొరుకుతుంది. హ్మ్. ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా అంత ప్రెషర్ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే లేదు. కొంచెం ఏంటంటే ఈజీగా చదివేయగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. అండ్ వాళ్ళకి చిన్నప్పుడు ఏంటి అంటే చుట్టుపక్కల చాలా ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి. రైట్. ఆ ప్రాబ్లమ్స్ కనబడుతున్నప్పుడు దాని ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చేస్తే బాగుంటుంది, ఒక ఇన్నోవేటర్గా ఇన్నోవేషన్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు వాళ్ళకి వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే ఏఐ వాళ్ళకు ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. ఓకే. ఏఐ ఏం చేస్తుంది అంటే వెంటనే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, వాళ్ళకి ఒక ప్రోడక్ట్ కావాలి, ప్రోడక్ట్ చేసేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ వాళ్ళే చేసుకోవచ్చు. ఇలా వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇట్ బికమ్స్ ఈజీ. చిన్నప్పటి నుంచి ఒక ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ మనం పిల్లల్లో కనుక ఇన్కల్కేట్ చేయగలిగితే మాత్రం మనం మిరాకిల్ చేయొచ్చు. ఎందుకంటే డౌన్ ద లైన్ ఇప్పుడు ఇది కొటేషన్ ఉంటుంది కదా, ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేస్తారు. సో ఇప్పుడు నేటి బాలలకి మనం ఎప్పుడైతే ఏఐని నేర్పించి వాళ్ళని ఫుల్లీ ఎక్విప్ చేస్తామో రేపొద్దున జాబ్ మార్కెట్లో జాబ్ కోసం కాదు, జాబ్ ఇవ్వడానికి వీళ్ళు రెడీ అయిపోయి వస్తారు. సో ఒక ఆంటర్ప్రినర్స్ లాగా, స్టూడెంట్ ఆంటర్ప్రినర్స్ లాగా, కిడ్ ప్రెనర్స్ లాగా ముందు నుంచే వాళ్ళు వర్కౌట్ చేసి ఆ మైండ్ సెట్ ఇన్కల్కేట్ చేస్తే ఏదైనా చిన్నప్పటి నుంచే వాళ్ళు అందులో బాగా నేర్చుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ స్కీమ్స్. ఓకే. సో పిల్లలకి పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి, అత్తల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అని చెప్పేసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి కూడా దే హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్. పీపుల్ డోంట్ నో దాట్. సో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ యూజ్ చేస్తున్నాయి. వాళ్ళకి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఐడియా ఉండి స్టార్ట్అప్ లా చేద్దాం అనుకుంటున్నారంటే గవర్నమెంట్ సైడ్ నుంచి 1.5 lakh వరకు 1.5 lakh వరకు దే ఆర్ గివింగ్ ఫండింగ్. గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు. అలాంటి స్కీమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ రైట్ టైం దట్ దే షుడ్ యూటిలైజ్ దట్ టైం స్మార్ట్ వేగా. సో మన ఏదైతే ప్రపంచం ఏఐ వైపు దూసుకెళ్తుందో, సో మార్పును మనము తెచ్చుకోవాలి, మనం అంగీకరించాలి, మనం దానికి తగ్గట్టు కాలానికి అనుగుణంగా వెళ్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే 2030 నాటికి మన విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్స్ ఎలా ఉండబోతాయి అంటారు? షూర్. ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మొత్తం ప్రాక్టికల్ బేస్గా ఉండవచ్చు అప్పటి వరకు. ఎందుకంటే టెక్నాలజీ బాగా ఇంటిగ్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ 3 months గురించి చెప్తున్నాను మీకు. ఫస్ట్ నెక్స్ట్ 3 monthsలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే చాలా నెక్స్ట్ లెవెల్ మార్పులు రాబోతున్నాయి. అంటే టోటల్గా ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వస్తుంది, కొద్దిగా ఏ గురించి అవేర్నెస్ వస్తుంది. చాలా మంది జాబ్స్ తీసేస్తున్నారు. లాస్ట్ వీక్ ఒక మేజర్ అప్డేట్ వచ్చింది ఏంటి అంటే చాట్ జీపీటీ వాళ్ళు, ఆంథ్రోపిక్ వాళ్ళు వాళ్ళే కంపెనీస్కి బిజినెస్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. అంటే ఏదైనా బిజినెస్కి మీరు ఏఐని ఎక్కడెక్కడ వాడొచ్చు అని చెప్పేసి వాళ్ళే సొల్యూషన్ ఇస్తున్నారు. ముందేంటి అంటే ఎంప్లాయీస్ వాడుతుండే ఎక్కడెక్కడ అని, ఇప్పుడు వాళ్ళే ఒక B2B సర్వీస్ లాగా ఆఫర్ చేస్తారు. ఇక్కడ 2 విషయాలు జరగవచ్చు. ఒకటి, కొంచెం మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే అప్గ్రేడ్ కాకుండా ఉన్నారేమో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది జాబ్స్ పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్, కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ చేస్తున్నాయో ఈ చేస్తున్న ఎకనామీ పెరిగి వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ పేరెంట్ కంపెనీస్ ఆఫ్ ఆంథ్రోపిక్ అండ్ ఓపెన్ ఏఐ వాళ్ళే సొల్యూషన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పిల్లల విషయానికి వచ్చినప్పుడు కొన్ని 2-3 విషయాలు చెప్తాను. చాలా మంది పిల్లలు ఆల్రెడీ ఫుల్ టాలెంటెడ్, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది అని చెప్పి మనం బయటకు తీసుకురావాలి అంతే.
సో మనం వాళ్ళని గుర్తించాలి గుర్తించాలి. అండ్ వాళ్ళకి కొన్ని ఎంకరేజ్ చేయాలి. ఆపర్చునిటీస్ గాని అట్లా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ కాలంలో ఏమైపోయిందంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోని టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. రైట్. ఎవ్రీవన్ ఆర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇవన్నిటితోని చేస్తున్నారు. అండ్ అక్కడ కూడా కంటెంట్ కన్జంప్షన్ ఏం జరుగుతుంది అని చెప్పి మనకు కంట్రోల్ లేదు. ఇమాజిన్ చేసుకోండి, ఒక వీక్‌కి ఒక చిన్న ఒక 2, 3 అవర్స్ అన్నా కూడా ఫోన్ లేకుండా నార్మల్‌గా డిజిటల్ డీటాక్స్ చేసి చూడండి. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజ్. నేను మొన్న ఒక రోజు మొత్తం కూడా మొబైల్ ఫోన్ పక్కకు పెట్టేసేసి మొబైల్ ఫోన్‌లో లేదు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్. సో ఎటువంటి థింగ్‌లో. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు అందరికి అది తెలియజేస్తున్నారా? డిజిటల్ డీటాక్స్ అట్‌లీస్ట్ ఒక డే అన్నా పెట్టుకోమని చెప్తాను. సో దట్ మీకు ఏంటి అంటే ఏం లేవు కదా, నేను యూనో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. లేదంటే మా బాబుతోని ఆడడం స్టార్ట్ చేశాను. ఫోన్ లేదు, ఏం లేదు నా చేతిలో. మొత్తానికి దీనివల్ల ఏం లేదు. ఏమవుతుంది? దీనివల్ల ఒక రీసెట్ అనేది జరుగుతుంది మనకి. బ్రెయిన్‌లో రీసెట్ జరుగుతుంది. ఎవ్రీ టైమ్ మనకి ఇప్పుడు ఏమైపోతుంది, లాట్ ఆఫ్ టైమ్స్ మనం అనుకుంటాం కానీ తెలియకుండా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఒకటి రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చింది, మన లాంజిటివిటీ తగ్గిపోతుంది, మన ఏజ్ లైఫ్ యొక్క స్పాన్ తగ్గిపోతుంది. ఫోన్ వాడతాము, రేడియేషన్ వస్తుంది డైరెక్ట్. ఫోన్లో కూడా ఎస్ఏఆర్ వాల్యూ అని ఉంటుంది. కొంతమంది తెలియకుండా కొనేసుకుంటారు. స్టార్ యాష్ 07 యాష్ అని కొడితే దాని స్టాండర్డ్ యాంటీ రేడియేషన్ వాల్యూ హెడ్ దగ్గర ఎక్కువ ఉంటుంది. చాలా మంది కొన్ని విషయాలు కూడా తెలియదు. ఏంటి అంటే ఫోన్ రైట్ సైడ్ వాడతారు, రైట్ సైడ్ అస్సలు వాడద్దు. రైట్ సైడ్ వాడినప్పుడు బ్రెయిన్ కి వైబ్రేషన్స్, రేడియేషన్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఫోన్ వాడాలి, లేదంటే స్పీకర్ లో పెట్టి వాడమని చెప్తాను. లేదు అంటే హెడ్ ఫోన్స్, బ్లూటూత్ వాడద్దు. బ్లూటూత్ కూడా రేడియేషన్ మళ్ళీ. అండ్ సిగ్నల్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఇంకో విషయం, సిగ్నల్స్ అన్నీ కనబడుతూనే ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో తెలియకుండా మనకి ఈ హ్యాండ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, బాడీ పార్ట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అండ్ నెక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది, ఫోకస్ తగ్గిపోతుంది, ఐ సైట్ వస్తుంది, ఐ సైట్ కి ప్రాబ్లం వస్తుంది. ఒక దిక్కు అడ్వాంటేజ్ అనుకున్నా కానీ మీరు చాట్ జీపీటీని అడగండి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ని రైట్ చేసుకొని డిజిటల్ డీటాక్స్ చేయమని చెప్తాను. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. అంటే ఫిజికల్ వరల్డ్ లోకి వస్తారు కాబట్టి అది బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఏమైతేనంటే వాళ్ళు ద ఈజియెస్ట్ థింగ్, వాళ్ళకి క్యూరియాసిటీ బిల్డ్ చేసేదానికి అట్రాక్ట్ అయిపోతారు. ఏదైనా కొత్త విషయం వచ్చింది, ఇప్పుడు నాకు ఫ్యాసినేషన్ ఏంటి అంటే ఏదైనా ఒక కొత్త ఏ టూల్ వచ్చిందని అనుకోండి, నేను ఐ స్పెండ్ ఒక 2-3 అవర్స్ ఆన్ దాట్ ఓన్లీ. రీసెర్చ్ చేస్తూనే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, యూజ్ కేసెస్ బిల్డ్ చేస్తూ దానిపైన స్పెండ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి ఏమైపోయింది అంటే ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఒకటి ఏమైపోయింది అంటే మొబైల్ ఫోన్. అండ్ అదే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు తినిపించేటప్పుడు కూడా టీవీ చూపించేసుకుంటూ టీవీలో చూస్తాడు బాబు, తినేస్తాడు. ఏం తింటున్నాడో కూడా బాబు కూడా తెలియదు. నార్మల్గా టీవీ చూస్తాడు, ఓకే ట్యూన్లోకి వెళ్ళిపోయాడు, ట్యూన్ అయిపోయింది. కానీ ఇది లాంగ్ టర్మ్ పోయినప్పుడు ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ఇంకా అదేనేమో అని చెప్పి అలవాటు చేస్తున్నట్టు అవుతుంది మనకి. అదేనేమో అని చెప్పి అలవాటు చేస్తున్నారు. ఆబ్వియస్లీ అలవాటు చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ కూడా ఆప్షన్ లేదు. అదే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే కొంచెం మోడల్ని మార్చమని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ నేర్పిస్తున్నప్పుడు కూడా అందరూ నువ్వు ఏఐ వాడడానికి ఫోన్లోకి రమ్మంటావు, ఓకే, మళ్ళీ ఫోన్లో ఏమని అంటావు, మళ్ళీ స్క్రీన్ టైమ్ అది అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి అంటారు. చిన్న విషయం ఏం చెప్తా అంటే మొత్తానికి స్క్రీన్ టైం తగ్గడం ఎప్పుడు పాసిబుల్ అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే టూ మచ్ అడిక్షన్ అయిపోయింది ఆల్రెడీ. టూ మచ్ అడిక్షన్ అయిపోయింది, అది ఇంపాసిబుల్. దీనికి నేను ఆల్టర్నేట్ ఏం చెప్తానంటే లెట్స్ గో విత్ హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పించినప్పుడు ఏం చేస్తాను అంటే ఏఐలో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తా అంటే వాళ్ళ క్రియేటివిటీని ఫస్ట్ పేపర్లో పెట్టమని చెప్తా. పేపర్లో పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే వాళ్ళ క్రియేటివిటీని పేపర్లో పెట్టండి. పేపర్లో పెట్టి ఒక ఇమేజ్ డ్రా చేయండి, మీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ని డ్రా చేయండి. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మనం జెమినికి ఇచ్చి దాన్ని ఇమేజ్ తయారు చేద్దాం. ఓకే, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేద్దాము అని అంటే దాంతో ఒక మంచి విషయాన్ని మాట్లాడిద్దాం, పాజిటివ్. ఏదైతే ప్రపంచానికి ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నామో మంచి విషయాన్ని మాట్లాడించి వీడియో తయారు చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్లైన్ యాక్టివిటీ పెరుగుతుంది, అతని క్రియేటివిటీ మళ్ళీ వస్తుంది, ఆలోచించే విధానం పెరుగుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే నేను ఇది ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చింది. అప్పుడు ఈ క్యూరియాసిటీ ఏముంటది, వాళ్ళ క్యారెక్టర్ వీళ్ళ క్యారెక్టర్ నేనేం చూస్తాను, నా క్యారెక్టర్ నేనే తయారు చేసుకుంటా. సరైన రైట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు అండ్ ఆఫ్లైన్ లో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ టీవీస్ సిరీసెస్ అవి చూస్తున్నప్పుడు ఇదేనేమో అని చెప్పి ట్యూనింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది పాజిటివ్ అని చెప్తే పాజిటివ్, నెగిటివ్ అని చెప్తే నెగిటివ్. అయితే నిఖిల్ గారు ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది, చాలా మంది పిల్లలు ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకుంటారు, లేకుంటే టీవీలో ఏదో ఒకటి వాచ్ చేస్తుంటారు. అలా కాకుండా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలంటారు? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే
కొన్ని టిప్స్ లాగా మాట్లాడుకుందాం. ఒక 7, Yes. 8 టిప్స్ మనం కవర్ చేద్దాము. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆ స్క్రీన్ టైమ్‌ని లిమిట్ జేసుకోవాలి. Hmm. స్క్రీన్ టైమ్ లిమిట్ చేసి ఆల్టర్‌నేట్ దానికన్నా ఎక్కువ కిక్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పరిచయం చేయాలి వాళ్ళకి, Hmm. పిల్లలకి. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు క్రియేటివిటీ పెంచడానికి టెక్నాలజీని కొంచెం వాడదాము. ఔట్ సైడ్ క్రియేటివ్‌ని పెంచేసి Hmm. యాక్టివిటీ చేపిచ్చి దాన్ని డిజిటలైజ్ చేసి దానికో లైఫ్ ఇవ్వడం. Hmm. డ్రా చేసిన క్యారెక్టర్‌కి లైఫ్ ఇవ్వడం. దట్ క్యాన్ బి వన్ స్ట్రాటజీ. సెకండ్ ఆర్ థర్డ్ పాయింట్ మాట్లాడుకుంటే మనకేంటిదంటే వాళ్ళకి గేమిఫైడ్ లెర్నింగ్ ప్రాసెస్ చేయాలి. ఏ ఏజ్ వాళ్ళకి మీరు ఇప్పుడు అనేది? ఒక 6th క్లాస్ అబోవ్ అయినా, 4th క్లాస్ అబోవ్ అయినా కూడా పర్లేదు. గేమిఫైడ్ లెర్నింగ్ ప్రాసెస్. Okay. అంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే విధానం ఏదైతే ఉంటుందో Hmm. దాన్ని ఒక గేమ్ రూపకంగా చేయాలి. ఓకే. పిల్లలకి ఏంది అనంటే ఎప్పుడైనా కూడా ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది చేసి పెట్టు, నేను నీకు ఇది ఇస్తాను. ఇప్పుడు ఇంట్లో సోలార్ పని చేసి సిస్టమ్ పెట్టు. ఉందనుకోండి, Yeah. దాన్ని మనం గేమ్ చేయొచ్చు. చేయొచ్చు. Okay. అంటే గేమ్ అని అంటలేను. ఆ. ఏదైనా నేర్చుకునే విధానాన్ని గానీ, ఒక యాక్టివిటీని గానీ గేమిఫైడ్ లాగా చేయమని అంటున్నాను. రైట్ రైట్. అంటే ఇప్పుడు గేమిఫికేషన్‌లో ఏముంటది మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉంటుంది కదా! మ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఉన్నాడు అని అనుకుందాం. ఈ బాబుని పలానా నువ్వు ఇప్పుడు మార్నింగ్ వెజిటబుల్స్ కట్ చేయమని చెప్పండి. Hmm. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. కటింగ్ చేసుకోవాలి. బేసిక్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్. ఓకే. ఎట్లా పని చేస్తున్నారు ఏంటి? లేదంటే ప్లాంట్స్‌కి వాటర్ పోయడం. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే. నేను నీకు ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ ఇస్తాను ఇవి చేస్తే. అండ్ ఆ ఫోన్‌లో కూడా ఏం చూడాలి అని మనం గైడ్ చేయగలగాలి. మ్మ్. ఇది చూసి చేస్తే బాగుంటుంది. గైడ్ చేయండి. ఇప్పుడు ఒక యాక్టివిటీ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిష్ నువ్వే ప్రిపేర్ చేయి. యాక్టివిటీ. డిష్ నువ్వే ప్రిపేర్ చేయి యాక్టివిటీ. దానికోసం ఎందుకు వాడతాడు? లెర్నింగ్ ప్రాసెస్‌లో వాడతాడు. దానికన్నా ముందు ఏం చేస్తాడు? ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు. Okay. సో ఇదేమో కొంచెము రీల్స్ చూడనిద్దాం. స్టార్టింగ్‌లో చూడనిద్దాం. Hmm. ఎందుకంటే ఒకటేసారి తీసేస్తే ఏమైపోతదంటే మనకు ఒక ఎనిమీ లాగా అయిపోతాం. Hmm. పేరెంట్స్‌కి చెప్తున్నా ఇది ముఖ్యంగా పేరెంట్స్‌కి ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్ థింగ్స్‌తోనే చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలి మనం. మ్మ్. ఆ చూసే కంటెంట్‌లో డైరెక్షన్ ఇవ్వాలి. నువ్వు ఇది చూస్తే బాగుంటుంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. పేరెంట్స్ డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇంట్లో ఒకరోజు కుకింగ్ చేయమని చెప్పి. Hmm. కుకింగ్ చేసేసి మంచిగున్నా మంచిగా లేకపోయినా అప్రిషియేట్ చేయాలి. Oh. ఎందుకంటే ఇది కూడా ఒక ట్రిక్కే సైకాలజీలో. Hmm. అప్రిషియేట్ చేస్తే ఓకే హీల్ ఫీల్ మోర్ బెటర్. నెక్స్ట్ డే మంచిగా చేస్తాడు. అవును. అమ్మ నేను ఇది చేసి పెడతా, ఇది చేసి పెడతా, ఇది చేసి Appreciation. పెడతా. Hmm. అప్రిషియేషన్ మ్యాటర్స్ అ లాట్. అండ్ హీ స్పెండ్స్ టైమ్ అండ్ హీ యూజెస్ దట్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. మ్మ్. ఇప్పుడు లెర్నింగ్ కోసం చూస్తాడు. ఇప్పుడు ఏంటి ఒక రెసిపీ కావాలి, రెసిపీ కోసం వాడతాడు. అప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాడు, రెసిపీ చేయాలి. ఇప్పుడు నా ఇంట్లో ఇవే వెరైటీస్ ఉన్నాయి, ఇవే ఐటమ్స్ ఉన్నాయి, నేను దీంతో ఏం చేయొచ్చు అని చెప్పి దాన్ని అడిగి దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాడు. Hmm. సో ఇలాంటి ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఒక టాస్క్ చేసిన తర్వాత 2-3 టాస్కులు చేసిన తర్వాత నేను ఇది ఇస్తాను. లేదు అంటే నీ ఓన్గా నువ్వు ఏదైనా చేసి సంపాదిస్తే నేను నీకు ఇది కొనిపిస్తాను. లేదంటే ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్తాను. లేదంటే ఫస్ట్ వీళ్ళు ఏంటి అని అంటే టైంని స్పెండ్ చేయడం నేర్చుకోవాలి. Right. వీళ్ళే తగినట్టుగా. లేదంటే వీళ్ళ వర్క్ ఏదైతే చేస్తారో దాన్ని కొంచెం నేర్పండి అని చెప్తాను మ్మ్. ఎంగేజ్ చేయడానికి. Right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైనింగ్ చేస్తాను అని అనుకుందాం. అక్కడ పాప కానీ బాబు కానీ ఉంటే చూసి కూర్చో, నేను ఈ డిజైనింగ్ నేర్పిస్తాను, ఒకసారి డిజైనింగ్ చేయి. Hmm. చిన్న స్కిల్స్ ఉంటాయి. పెయింటింగ్ అనుకోండి, Hmm. క్యాన్వా అని ఒక టూల్ ఉంటుంది. క్యాన్వాలో మంచి పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు. Mhm. వాళ్ళ ఓన్ బ్యానర్స్ ఇట్లాంటి డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి యాక్టివిటీస్ ఇవ్వమని చెప్తాను. అండ్ ఒక వీడియో చేయడం. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ క్యారెక్టర్తో ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు వీడియో చేసుకుంటే ఎంత బాగా ఫీల్ అవుతారు. అవును, చాలా అండ్ happy. ఇంకొకటి ఏంటంటే Hmm. ఇప్పుడు ఇంకొకటి ఇదేమో గేమిఫైడ్ లెర్నింగ్ ప్రాసెస్ని గేమిఫికేషన్ చేయండి. Okay. అంటే ఏంటి అంటే వాళ్ళు నేర్చుకొని చేస్తే ఇన్సెంటివైజ్, Mhm. నేను ఇది ఇస్తాను నీకు, లేదంటే ఇది గిఫ్ట్ ఇస్తాను, ఇది చేసుకొని రా నాకు. Hmm. ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజ్ ఇవ్వాలి వాళ్ళకి. Challenge. ఛాలెంజెస్ ఇస్తే ఏమవుతుందంటే నేను చేస్తానని ఇలా అన్లాక్. Mhm. ఈ రోజు నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి పెట్టు, Hmm. ఈ రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి పెట్టు, బర్త్డే వస్తుంది, నీ క్రియేటివిటీ అంతా యూజ్ చేయి, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని యూజ్ చేయి, గ్రీటింగ్ కార్డ్ చేసి పెట్టు. అప్పుడు ఏం చేస్తాడు? ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తాడు. Okay. లేదు అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి మూవీస్ చూస్తున్నాడు అని అంటే నువ్వే ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తే బాగుంటుందిరా, నువ్వే ఒక మూవీ స్క్రిప్ట్ రాసి మన ఇంట్లోకి వెళ్ళి పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకురా నాకు. Oh wow, great చేసి idea. తీసుకొస్తే ఏమైపోతుంది, నేను నీకు ఒక 2000 రూపీస్ ఇస్తా అని చెప్పండి. Ah. అట్లీస్ట్ 3 days వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తాడు. Hmm. అందులో ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటాడు తెలుసా? Hmm. డైరెక్షన్ నేర్చుకుంటాడు, కెమెరా స్కిల్స్ నేర్చుకుంటాడు, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటాడు, అన్నీ నేర్చుకొని అన్నీ యూజ్ చేస్తాడు. అంటే నేను ఏమంటా అంటే ఏది చేసినా కూడా దాని యొక్క ఎండ్ గోల్ ఏంటి Hmm. అనేది క్లారిటీ పేరెంట్కి ఉండాలి ఫస్ట్. Yes. ఆ పేరెంట్ కనుక ఎంగేజ్ చేయగలిగాడు అనుకోండి, ఎవరికి ఇస్తున్నారు? Hmm. ఈ జేబులో నుంచి తీసుకుని ఈ జేబులోకి పైసలు ఇస్తున్నారు, అంతే సింపుల్. అంతే. మన పిల్లలకే ఇస్తున్నాం, ప్రాబ్లం లేదు. దాన్ని గేమిఫై చేస్తే బాగుంటుంది. Hmm. సో అండ్ అవుట్డోర్లో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్తాను. అవుట్డోర్ స్పోర్ట్స్ ఆర్ మ్యాండేటరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే Okay, okay. డిజిటల్లో అడిక్ట్ అయిపోయిన తర్వాత Hmm. ఇమోషనల్గా వెరీ మచ్ ఫికిల్ అయిపోతారు, చాలా Mhm. ఫికిల్ అయిపోతారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెంటనే కోపం రావడము, వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అదే నేను అడిక్ట్ ఇప్పుడు, అయిపోవడము, నాకు ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా జరుగుతాయి.
అయితే ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అవును. సో ఇప్పుడు ఇండియాలో కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. అవును. మీరు ఏదైనా చెప్పండి దాని ఎందుకు గురించి. అనంటే పాజిటివ్‌గా వాడుకునేటోళ్ళకి పాజిటివ్ ఉంది. నెగెటివ్ వాడుకునే వాళ్ళకి నెగెటివ్ ఉంది. హ్మ్. కాబట్టి ఎక్కువ టైం అందులో కిల్ అవుతుంది కాబట్టే హ్మ్. గవర్నమెంట్ వాళ్ళు ముందే ఈ చిన్నప్పటి నుంచే వీళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. టైం మొత్తం చాలా టెక్నాలజీ అడిక్ట్ చేసేసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఏఐ వాడుతున్నారు. హ్మ్. ఏంటి అంటే మీకు వచ్చిన వీడియోలే మళ్ళీ వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ యూజర్ కన్స్యూమర్ బిహేవియర్ అంటాం. ఓకే. సో అన్నీ వచ్చి అక్కడ ఇన్‌స్టాగ్రామ్ మెటా ఈస్ బికమింగ్ రిచ్. బట్ వి ఆర్ బికమింగ్ పూర్ బై ఇన్వెస్టింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్. ఎందుకు చేస్తున్నాం అనే పర్పస్. అదే ఇప్పుడు ఆ జర్నీ షిఫ్ట్ అయ్యి కంటెంట్ క్రియేటర్ లాగా వెళ్ళిపోయాడు అనుకోండి. హ్మ్. కాంటెంట్ క్రియేటర్ లాగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్మ్. అందుకే కాంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా దే హావ్ కమ్ అప్ విత్ మొన్న బడ్జెట్‌లో ఇచ్చారు. ఓహ్! 500 స్కూల్స్‌లో క్రియేటర్ ల్యాబ్స్ పెడతాను అని చెప్పి ఇచ్చారు. హుహు. వాళ్ళకున్న ఆలోచనల్ని సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్పి చిన్నప్పటి నుంచే. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా స్కిల్ ఓరియెంటెడ్‌గా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పడము. హ్మ్. అండ్ ఇప్పుడు ఏదైనా బుక్‌ని చదివిమని చెప్పేసి బుక్స్ చదివిపియడము. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్. సో వాళ్ళు బుక్ చదవాలి. రీడింగ్ చాలా ఇంపార్టెంట్ బుక్ అంటారు. రీడింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే రేపు పొద్దునైనా కూడా రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటది. హ్మ్. లేదు అంటే ఏదైనా టాపిక్ ఇచ్చి ఏదైనా టాస్క్ ఇచ్చి నువ్వు నాకు ఇది రీసెర్చ్ చేసి పెట్టు. హ్మ్. ఏదైనా టాస్క్ ఇచ్చి నువ్వు నాకు రీసెర్చ్ చేసి పెట్టు. నువ్వు ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొచ్చి నాకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టు. సో హ్మ్. ఇలాంటివి చేయడం వల్ల ఏమైపోతదంటే బావుంటది. హ్మ్. అండ్ ఇంకొకటి కూడా ఏంటినంటే ఇప్పుడు ఈ సమ్మర్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ దెమ్ టు హ్మ్. ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ విచ్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్. ఓకే. ఇక్కడ ఏంటి అనంటే ఎవ్రీవన్ హ్యాస్ సూపర్ గుడ్ మెమరీ పవర్. హ్మ్. నేను చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ప్రతి ఒక్క చైల్డ్‌కి సూపర్ గుడ్ మెమరీ పవర్ ఉంది. హ్మ్. వాళ్ళకి ఒకటే విషయం ఏంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు కరెక్ట్ లేదు. వాళ్ళకి నిజంగా ఇది చేస్తే ఎందుకు చేయాలని క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నార్మల్ కూడా అడుగుతాను. నార్మల్‌గా పొద్దున్న లేచిన వెంటనే మనం బ్రష్ చేస్తాం. యెస్ ఆర్ నో? యెస్. కన్సిస్టెంట్‌గా చేస్తున్నామా ఎవ్రీడే? ఎవ్రీడే కన్సిస్టెంట్‌గా చేస్తాం. ఫుడ్ తింటాం. ఎందుకు బ్రష్ చేస్తున్నామో తెలుసా? తెలీదు. చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి తెలీదు. చాలామంది నార్మల్‌గా అమ్మ చెప్పింది చేస్తున్నాము. అదే ఎప్పుడైతే ఎందుకు చేయాలో అని చెప్పి ఒక పన్ను పుచ్చిపోయినప్పుడు గానివ్వండి, ఫంగస్ వచ్చినప్పుడు గానివ్వండి, ఏదైనా అయినప్పుడు అప్పుడు దే విల్ అప్పుడు అండర్‌స్టాండ్ ద వై. తెలుస్తది. ఆ! అబ్బా! నేను అందుకేనా రోజు బ్రష్ చేయాల్సింది అని చెప్పేసి. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ ఇట్ బికమ్స్ ఎ హాబిట్ నార్మల్‌గా. సో పర్పస్ అనేది వాళ్ళకి వై పిల్లలకి అనేది తెలవాలి. తెలియజేయాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు అంటే ఎందుకు చూస్తున్నారు? సో, హ్మ్. ఇప్పుడు మనం ముందేంటి అనంటే మనం ఇప్పుడు న్యూస్ అప్‌డేట్ కావడం కోసం యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూసేది మనం. ఆ! న్యూస్ తెలుసుకోవడానికి. మనకొక పర్పస్ ఉంది. ఓకే. నా క్రియేటివిటీ పెంచుకోవడానికి యూజ్ చేస్తున్నానా? ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి వీడియోస్ ట్రిక్స్ చూస్తాను. లేదంటే ఒక స్కిల్ చేయడానికి నేర్చుకుంటున్నానా? ఒక 21 డేస్‌లో ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు జనరల్‌గా. కండిషన్ ఏందంటే హావింగ్ ఫోకస్ ఆన్ థట్. ఓకే. ఎనీ స్కిల్ మనం 21 రోజులలో నేర్చుకోవచ్చు. సైకలాజికల్‌గా ఇట్ బికమ్స్ ఎ హాబిట్. హాబిట్ లాగా. ఏదైనా ఒక హాబిట్ లాగా అయిపోయింది అనంటే ఇది కంటిన్యూయస్. మనం స్టార్టింగ్‌లో కార్ నేర్చుకున్నట్టు. హ్మ్. నేర్చుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేర్చుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ఈజీ. ఈజీ అయితది. అండ్ ఇంకోటి ఏమని చెప్తాను అంటే ఎవ్రీ టైమ్ చేసే థింగ్స్ కాకుండా డిఫరెంట్ చేయమని చెప్తా. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ మనం రైట్ హ్యాండ్‌తోని రాస్తాం. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్‌తోని రాయమని చెప్తా. హుహుహు. రైట్ హ్యాండ్‌తోని డ్రాయింగ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్‌తోని డ్రాయింగ్ చేస్తే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతది. ఓకే. సో, డిఫరెంట్ అంటే ఏదైనా ఇప్పుడు ఎవ్రీడే స్కూల్‌కి ఒకటే దారిలో వెళ్తుంటే వేరే దారిలో వెళ్ళమని చెప్తాం. హ్మ్. అండ్ లేదు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటెమ్ తీసుకొని పిల్లలకి ఏదైనా ఐటెమ్ ఇచ్చి నువ్వు దాన్ని తీసుకెళ్ళి సెల్ చేసి తీసుకురా అని చెప్పొచ్చు. హ్మ్. అప్పుడేంటంటే రియల్‌గా లైఫ్ స్కిల్ నేర్చుకుంటారు. రైట్. సో, అవును. ఎట్లా ఎంగేజ్ హ్మ్. చేద్దాము అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే మాత్రం బావుంటది. ఇంకోటి హ్మ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు దే ఆర్ ఆల్రెడీ సూపర్ టాలెంటెడ్. హ్మ్. వాళ్ళకున్నది మైనస్‌లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకున్న మైనస్‌లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ట్రైనింగ్ చేయడం ఇంపార్టెంట్ పేరెంట్. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళకి మెమరీ పవర్ లేదు కాదు. వాళ్ళకి హ్మ్. మెమరీ పవర్ ఉంది వాడట్లేదు. వాడట్లేదు. ఫస్ట్ థింగ్. వాళ్ళు టాలెంటెడ్ కాదు. వాళ్ళక్కడ అందులో స్కిల్ లేరు అంతే. హుహుహు. వాళ్ళప్పుడు ఆ పర్టిక్యులర్ స్కిల్ వాళ్ళకి తక్కువుంది అంతే. హుహు. మనం దాన్ని ఇక్కడ ఐరనీ ఏంటిదంటే పేరెంట్స్‌కి తెలుసు. హ్మ్. మావాడు చదవలేడు అనని కాదు. చదవగలుగుతాడు. చెప్పే విధానంలో మార్పు చేయాలి మనం. అయితే కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. యెస్. కొంతమందికి సైన్స్ ఉండదు. సో వాళ్ళకి దానికేంటి రీజన్? వాళ్ళకి కొన్ని ఏంటంటే చుట్టుపక్కల సిట్యుయేషన్ బట్టి కూడా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుండొచ్చు. హ్మ్. మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ ఫెయిల్ అవుతారు చాలామంది అనంటే మైండ్‌లో ఉండిపోతది. మ్యాథ్స్ భయము, మ్యాథ్స్ హ్యాడ్ అని. హ్మ్. మనం ట్యూనింగ్ ఏం చేస్తున్నామో దానిపైన డిపెండ్ అయి ఉంటది. రైట్. సో, రైట్. ఇప్పుడు మ్యాథ్స్ ఈస్ ద ఈజీ. ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని అది చెప్తే బ్రెయిన్ ఈజీనే ఉంటది. తీసుకుంటుంది. హ్మ్. బ్రెయిన్ తీసేసుకుంటది. ఈజీ అని చెప్పి ఉంటది. చాలామంది ఏం చెప్తారంటే ఇప్పుడు బీటెక్‌లో కూడా చదివినప్పుడు ఆ M1 అనే సబ్జెక్ట్ ఉంటది. సప్లీలు రాస్తారు. అది చేస్తారు, ఇది చేస్తారు. అదే స్టోరీ వింటూ ఉంటాం. అది చాలా ఈజీ సబ్జెక్ట్ అయినా కూడా మన ట్యూనింగ్ ఏం చేస్తాం ఆల్రెడీ అది హార్డ్ అని చెప్పేస్తాం. అది ఓపెన్ చేసినప్పుడు ఇది హార్డ్ ఇది నాతోని రాదు అని చెప్పి ట్యూనింగ్ అయిపోయింది. ఫస్ట్ ఏం చెప్తా అంటే మైండ్‌సెట్ పైన వర్క్ చేయమని చెప్తా. హుహు. సెకండ్ ఇప్పుడు అది ఎందుకు రావట్లేదు? అండ్ ఇప్పుడు నాకు గేమ్స్ అంటే ఇష్టం అని అనుకుందాం. గేమ్స్ అని ఇష్టం అని అంటే మ్యాథ్స్ కాన్సెప్ట్‌ని గేమ్ లాగా తయారు చేద్దాం. రైట్. ఏఐ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. మ్యాథ్స్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఉంది. హ్మ్. అండ్ పీపుల్‌కి ఏంది అంటే అప్లికేషన్ తెలీదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి నాకు A+B² చదువుకున్నారు కదా చిన్నప్పుడు. హ్మ్. దాన్ని ఎక్కడ వాడుతున్నాం మనం లైఫ్‌లో? ఎక్కడా వాడట్లేదు. వాడతాం. కన్‌స్ట్రక్షన్‌లో వాడతారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వాడతారు.
ఎక్కడ వాడతారో కూడా తెలియదు, కానీ చేసేది. నేర్చుకున్నామా అంటే నేర్చుకున్నాం. అవును. ప్రాబ్లమ్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే ఏమైపోయింది అంటే నేర్చుకున్నామా అంటే నేర్చుకుంటాం, కానీ ఎక్కడ వాడతామో తెలియదు. సో తెలీదు. ఇప్పుడు ఎక్కడ వాడతామని తెలిస్తే ఆటోమేటిక్గా ఇది నాకు లైఫ్లో ఉపయోగం కంపల్సరీ నేను నేర్చుకోవాలి అని చెప్పి ఒక థింగ్ అనేది తెలుస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్లో కూడా చేంజెస్ జరగాలి. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ ఇస్ అవర్ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మ్యాథ్సే, ఛార్జింగ్ పర్సంటేజ్ మ్యాథ్సే, ఓకే, ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాథ్సే. ఎవ్రీవేర్ మనం డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం, అకౌంట్స్ మ్యాథ్స్. సో ఇది నిజంగా నీకు ఉపయోగపడే స్కిల్ అని చెప్పి తెలిస్తే అప్పుడు నేను నేర్చుకుంటాను. అండ్ ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాను అంటే అతనికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే ఇష్టమా, లేదంటే ఏదైనా సినిమాలు చూడడం అంటే ఇష్టమా, అదే మ్యాథ్స్ కాన్సెప్ట్ని ఒక వీడియోలాగా ఏఐతోని తయారు చేసి ఆ సినిమాని చూపిస్తే యూ గెట్ మై పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ లెర్నింగ్ అప్రోచ్ ఏ దానికి ఇంట్లోనే ఉందో. కొంతమందికి స్టోరీస్ ఇష్టం, కొంతమందికి ఏమంటాము అని అంటే పోయమ్స్ ఇష్టం, కొంతమందికి స్టోరీస్ ఇష్టం. ఇప్పుడు మ్యాథ్స్ కాన్సెప్ట్ని పోయం రూపకంగా చెప్తే చాట్‌జిపిటిని అడిగితే పోయం రూపంగా ఇస్తుంది, గుర్తుంటుంది. ఈజీ గుర్తుంటుంది. వాళ్ళకి ఏది ఇష్టమో దానిలాగా మనం ఈ సబ్జెక్ట్ని కనుక తీసుకెళ్ళిపోతే మాత్రం ఇట్ విల్ గెట్ ఇన్ టు ద బ్రెయిన్ డైరెక్ట్లీ అండ్ దే విల్ నెవర్ ఫర్గెట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మెమరీ ప్రాబ్లం కాదు, వాళ్ళ ట్రైనింగ్ ప్రాబ్లం. మళ్ళీ రిపోర్ట్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మెమరీ ప్రాబ్లం కాదు, వాళ్ళకి చెప్పిన ట్రైనింగ్ ప్రాబ్లం. సో కరెక్ట్ గా ట్రైనింగ్ ట్రైన్ ఇస్తే చేయాలి. ఏ పిల్లవాడైనా వాళ్ళు ఎదుగుతారు. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆలోచించాలి మనం. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మన బాబు గురించి మనమే తక్కువ చేసి మా బాబు డల్లర్ అని చెప్పినాం అనుకోండి, హీ విల్ మనకేమైపోతాయంటే డల్లర్ అని ఎవరు చెప్తున్నారు, మా పేరెంట్సే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏమైపోతాయంటే డల్లర్ అని చెప్పి ఆయనకి స్టాంప్ తనే వేసుకుంటాడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. చిన్నప్పుడు దీస్ వర్డ్స్ ఆర్ వెరీ మచ్ పవర్ఫుల్. పెంచేటప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాం. జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత దే విల్ థింక్ దట్ దే ఆర్ ఆల్రెడీ డల్లర్. సింపుల్. లేదు నువ్వు బాగా చేయగలుగుతావు, నువ్వు దాంట్లో ఉంది అని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పి ఎప్పుడైతే పేరెంట్ కాన్ఫిడెన్స్ నింపుతుందో, పర్లేదు ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్లో చూసుకుందాము పర్లేదు అని చెప్పి అటువంటి మైండ్ సెట్ తీసుకొస్తే మాత్రం ఇట్ విల్ బికమ్. ఎందుకంటే పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, వచ్చిన ప్రపంచంలో ఈ మార్క్స్ అవి ఇవి ఏం పనిచేయవు, ఓన్లీ స్కిల్స్ ప్రాక్టికల్ ఎడ్యుకేషనే పనిచేస్తుంది. డిగ్రీస్ ఇంపార్టెంట్ కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా నీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, నువ్వు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నావు, నువ్వు హట్కి ఏదైనా చేస్తున్నావు అని అంటే ప్రపంచం మొత్తం కూడా నేను గుర్తిస్తుంది. మన ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వైభవ్ అని చెప్పి, వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ లిటరలీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా 20 days హీ మేడ్ 1.25 lakhs. 1.25 lakhs 8th class స్టూడెంట్. రోజు డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక టూల్ని కానీ ఏదైనా చేతిలో ఇచ్చామంటే వాళ్ళ క్రియేటివిటీ ఈజ్ అన్లిమిటెడ్. ఎందుకంటే వాళ్ళకి ఏంటి చెప్తాను, లైఫ్లో కొంచెం పెద్ద స్టేజ్కి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనకి లైఫ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అయ్యో మనకి ఇప్పుడు జీవితంలో ఇప్పుడు మనకు ఒక జాబ్ కానీ డబ్బులు సంపాదించకపోతే నిజంగా వాల్యూ ఉండదు అనే విషయం అప్పుడు మనకు మైండ్లోకి వస్తుంది. అప్పుడు మనకు బలబెలుగుతుంది. అప్పుడు మనం టైం వేస్ట్ చేసి అప్పుడు ఏంటంటే ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఇది చేసి రియలైజ్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు సొసైటీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ ప్రెషర్స్ ఉంటాయి, నువ్వు చేయలేవు అనే యాంటీ థింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం పిల్లల స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ బ్రెయిన్ ఈజ్ ఫుల్లీ ప్యూర్. చిన్నప్పటి నుంచి మనం ఏం పెడుతున్నామో దానిపైన డిపెండ్ ఉంటుంది. నువ్వు చేయగలవు అని చెప్పి మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చి మంచి పాజిటివ్గా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే హీ విల్ బికమ్ సూపర్ టాలెంటెడ్. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ వైభవ్. వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేస్తూ నువ్వు చేయొచ్చు అని చెప్పేసి, అసలు హీ వాజ్ యంగెస్ట్. దానికన్నా ముందు వీ హ్యాడ్ 9th class అఖిల్ అని చెప్పి ఉండే. అఖిల్ వాజ్ ఆల్సో యంగెస్ట్. ఇంకా దానికన్నా ముందు తులసీనాథ్ అని ఒక పర్సన్ ఉండే. హీ వాజ్ అ డల్లర్ గై. ఏఐని యూజ్ చేసి క్వశ్చన్ పేపర్ ప్రెడిక్ట్ చేస్తూ ఆన్సర్ని ఈజీగా చదువుకోవడము, ఫార్ములాస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడము. ఒక సినిమా బాహుబలి అనే పేరు ఉంది కదా, బాహుబలి అనే యాక్రోనిమ్కి నాకు ఒక మ్యాథ్స్ ఫార్ములా రాసివు, నా సబ్జెక్ట్ని బాహుబలి అని గుర్తుపెట్టుకుంటా. బి అంటే ఇది, ఏ అంటే ఇది, హెచ్ అంటే ఇది చేసుకుంటారు యాక్రోనిమ్. ఈ యాక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. అంటే ఏ ఏజ్ నుంచి పిల్లలు ఏఐ నేర్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ 6th class 7th class నుంచి నేర్చుకోవచ్చు. ఏఐ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంటే వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళ చదువులో ఎలా యూజ్ అవుతుంది మరి? అది వాళ్ళది ఇంతకుముందు నేను చెప్పినట్టు మెమరీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఈజీగా పర్సనలైజ్ లెర్నింగ్ చేసుకోగలుగుతారు, విజువల్ ఎయిడ్స్ వాళ్ళే తయారు చేసుకోగలుగుతారు. ఒక సబ్జెక్ట్ ఉంది అంటే మనం ఫ్లాష్ కార్డ్ టెక్నిక్స్ అని ఒకటి ఉంటుంది మెమరీలో. ఫ్లాష్ కార్డ్స్ ఏంటి అంటే చూస్తాం, ఆ కార్డు చూసినప్పుడల్లా ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. సో అదే స్టోరీని మనం వీడియోలాగా చూస్తే ఈజీగా మన బ్రెయిన్ కి గుర్తుంటుంది, ఇమేజ్
ఇమేజ్ని ఈజీ గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఫ్లాష్ కార్డ్స్ లాగా మనకి నోట్బుక్ వెళ్ళమనే టూల్ పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం నాకు బోరింగ్ ఉంది, ఆ బోరింగ్ ఉన్న సబ్జెక్ట్ని క్విజ్ లాగా నేను ఏంటి అంటే క్వశ్చన్స్ లాగా నేను దాన్ని గెస్ చేసుకోవచ్చు, నాది నేను ఛాలెంజింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ దాని ఒక వీడియో చేసి నోట్బుక్ వెళ్ళంతో వీడియో చూసుకోవచ్చు. నోట్బుక్ వెళ్ళంతో ఆడియో ఓవర్వ్యూ నాకు ఆప్షన్ ఉంటుంది. ఆడియో ఓవర్వ్యూలో నేను అది సబ్జెక్ట్ లాగా వినొచ్చు. నేను నడుచుకుంటూ నాది సబ్జెక్ట్ని వినుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్ నాకు సబ్జెక్ట్ గుర్తుండిపోతుంది. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్ ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పి యూస్ కేసు అడగవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్ళిపోయి చాట్ జీపీటీ నేను A+B² నేర్చుకుంటున్నాను ఈరోజు, ఇది నాకు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు చెప్పు అని చెప్పి స్టూడెంట్ ఎప్పుడైతే అనుకొని చేసుకున్నాడో అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా స్టూడెంట్ తెలుస్తుంది ఓకే ఇది నిజంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను అడిగినట్టే వాళ్ళ కొత్త విషయం తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మైండ్లో ఇంకా ఈజీ గుర్తుంటుంది. ఇది ఇప్పుడు స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ అని ఒక మెమరీ టెక్నిక్ ఉంటుంది. అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి రిపీట్ చేస్తూ చూస్తూ ఉండాలి, మళ్ళీ రిపీట్ చేస్తూ చూస్తూ ఉండాలి, మళ్ళీ రిపీట్ చేస్తూ చూస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా రిపిటేషన్తో మన బ్రెయిన్లో అది సేవ్ అయిపోతుంది, స్టాంప్ అయిపోతుంది. ఓకే, ఇదే దాన్ని ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ క్లాస్లో టీచర్ చెప్పింది, తర్వాత నోట్స్ రాపిమంటుంది. అక్కడ నోట్స్ రాయడానికి కూడా అది సైకలాజికల్గా బ్రెయిన్కి రిలేటెడ్ ఏంటి అంటే వెన్ ఎవర్ వి రైట్ ఇట్ గెట్స్ ప్రింటెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. సో అయిపోయింది. ఫస్ట్ చెప్పడం అయిపోయింది, తర్వాత రాయడం అయిపోయింది. దాని తర్వాత దాని గురించి నేను వేరే వాళ్ళకి మాట్లాడాను, మా అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంటికి వచ్చి చెప్పాను. అక్కడ కూడా మళ్ళీ లిజనింగ్, రైటింగ్, రీడింగ్ LSRW అని అంటారు. లిజనింగ్ అయిపోయింది, రీడింగ్ అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతాను. ఓకే, దాని తర్వాత AI దగ్గరికి వస్తాను. దగ్గరికి వచ్చి AIకి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయించేసి దాన్ని ఒక ఇమేజ్ లాగా తయారు చేసుకుంటాను నాకు గుర్తుండడానికి. AIని అడిగి ఇది లైఫ్లో ఎక్కడెక్కడ వాడతారో అని అడుగుతాను, యూస్ కేసెస్ తెలుసుకుంటాను. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి అడుగుతాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ ఈజీ సింప్లిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ నేర్చుకోవాలని క్యూరియాసిటీ బిల్డింగ్ అవుతుంది. వాళ్ళకున్న క్రియేటివిటీని AIని యాడ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టాలెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, అయితే ఫ్యూచర్లో స్కూల్స్లోనే AI అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా 3rd, 4th క్లాస్ నుంచి కూడా మ్యాండేట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అది ఒక ఆపర్చునిటీ క్రియేషన్ టూల్, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దాని ఒక లాంచ్ ప్యాడ్, ఒక ప్లే గ్రౌండ్ లాగా. ఇప్పుడు మనం మ్యాచ్ వెళ్ళక ముందు మనం ఏం చేస్తాం, ఒక ప్లే గ్రౌండ్ లాగా ఎక్కడైతే టెస్ట్ మ్యాచెస్ ఇట్లా డిఫరెంట్ ఆడుకుంటాం, ఒక ప్లే గ్రౌండ్ లాగా పీపుల్ వాంట్ టు గివ్ దట్ యాజ్ అ ప్లాట్ఫామ్. ఏఐని యూజ్ చేయండి, ఏఐని యూజ్ చేసుకొని ఇంకా స్పీడప్ చేసుకోండి. వాళ్ళకు ఉన్న ఆలోచనని ఒక 1 or 2 hours ప్రోడక్ట్ లాంచ్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న ఆలోచనకి లైఫ్ తీసుకురావడానికి ఏఐని వాడండి అనే ఉద్దేశంలో వాళ్ళకున్న క్రియేటివిటీతో పాటు ఏఐకి ఉన్న నాలెడ్జ్ని కూడా యూజ్ చేసుకొని మేక్ థింగ్స్ వెరీ మచ్ ఈజియర్, క్రియేట్ మోర్ అండ్ మోర్ ఆంటర్ప్రినర్స్, క్రియేట్ మోర్ అండ్ మోర్ ఇన్నోవేటర్స్ అనే విధంగా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దట్ మ్యాండేట్. అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ మధ్య ఏంటంటే ముందు ఏంటి అంటే AI స్కూల్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా నేను కూడా ఒక 6-7 స్కూల్స్కి కన్సల్టింగ్ కూడా చేస్తున్నాను. AI స్కూల్స్ ఏంటి అంటే వాళ్ళు సబ్జెక్ట్లో ఏఐని ఎక్కడెక్కడ వాడాలి, వాళ్ళ టీచర్స్ ఎక్కడెక్కడ వాడాలి, వాళ్ళ పర్సంటేజ్లు ఎట్లా పెంచుకోవాలి, దాని తర్వాత పిల్లలు AI వచ్చినప్పుడు ఎట్లా అడాప్ట్ అవ్వాలి, దాన్ని ఎట్లా చూడాలి, ఎందుకంటే చూపించే దానిపైన డిపెండ్ ఉంటుంది. IIT, NEET ఇట్లాంటి ఎట్లయితే వచ్చాయో రానున్న కాలంలో ఈ ఇయర్ నుంచి కొన్ని స్కూల్స్ వస్తున్నాయి, కొన్ని కాలేజ్ కూడా వస్తున్నాయి. AI స్కూల్స్, AI కాలేజ్ వస్తాయి స్కూల్స్లో కూడా. ఇప్పుడు ఆల్రెడీ కోర్సెస్లో బీటెక్లో ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి, కానీ అక్కడ ఏంటి అంటే దే ఆర్ మోర్ టీచింగ్ టెక్నాలజీ. ఏంటి అంటే కోడింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు, పైథాన్ అవి నేర్పించి అదే అని చెప్తున్నారు. AI ఈజ్ మచ్ మోర్ బియాండ్ మోర్ ఎనీ స్కూల్ ఆర్ ఎనీ పేరెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్. నేను ఐ జస్ట్ రికమెండ్ ఒకటే 1 line, focus more on skills, right, and have at least 4 or 5 different types of skills. అది కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఇట్ విల్ బి మ్యాండేట్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే మెషిన్తో మనం మాట్లాడాలన్నాడు కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. బేస్ లైన్ ఆఫ్ థింగ్. ఇంగ్లీష్ అనే చెప్పను, తెలుగులో అయినా పర్లేదు, క్లియర్గా మాట్లాడడం, స్పష్టంగా మనసులో ఏమనుకుంటున్నాడో ఫస్ట్ ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఉంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది, ఇక్కడ క్లారిటీ ఉంటే అవుట్పుట్ క్లారిటీ వస్తుంది. లేకపోతే ఏంటంటే టోకెన్స్ అన్నీ అయిపోతాయి, చాట్ జీపీటీ లిమిట్ అయిపోయింది, నెక్స్ట్ డే రమ్మని చెప్తుంది. ఓకే, ఈ క్లారిటీ రావాలంటే ఇక్కడ క్లారిటీ రావాలి, అందుకే మైండ్ సెట్ పైన వర్క్ చేయమని చెప్తాను. తర్వాత మనం మాట్లాడేది ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ స్కిల్ క్లారిటీ ఉండాలి. దాని తర్వాత డిజిటల్ టూల్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏవైతే మార్కెట్లో టూల్స్ ఉన్నాయి అది నేను వాడగలుగుతానా, నేను వాడి నా ప్రొడక్టివిటీని, నా IQ లెవెల్స్ అనుకోండి, నా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాను, దానిపైన ఫోకస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కి ఒకటి చెప్పేది ఏంటి అంటే focus more on practical education first. Practical education, application of technology in their day-to-day life, ఎట్లా అప్లై చేసుకుంటున్నారు, for their betterment and growth. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే గివ్ టైమ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అయితే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యా, ఒక ఆఖరి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫ్యూచర్ రెడీ అవ్వడానికి ఏ స్కిల్ ఇంపార్టెంట్ అంటారు నేర్చుకోవడానికి?
నేర్చుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ మ్యాండేటరీ. ఉమ్, ఓకే, క్యూరియాసిటీ అనే స్కిల్ ఉండాలి. ఏది కొత్త వచ్చినా కూడా నేర్చుకోవాలి అనేది అనిపించడం అనేది ఇంపార్టెంట్, ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ వచ్చిన తర్వాత కొన్ని రోజులైనాక బోర్ కొట్టేయచ్చు. క్యూరియాసిటీ అనే స్కిల్ ఉండాలి వాళ్ళకి, ఉమ్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి వాళ్ళకి పక్కా. ఎందుకంటే అన్నీ కొత్త కొత్తవి వస్తుంటాయి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. అండ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, కమ్యూనికేషన్తో స్కిల్తో పాటు డిజిటల్ టూల్ ప్రొఫిషియన్సీ. ఈ ఓకే. డిజిటల్ టూల్ ప్రొఫిషియన్సీ ఏంటంటే ఎన్నెన్ని టూల్స్ ఉన్నాయో డిజిటల్ లాంగ్వేజ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, ఇట్లా ఇప్పుడు 49,242 టూల్స్ అయినాయి మార్కెట్లో ఇప్పుడు. ఓ, సో ఈ టూల్స్ అన్ని నేను ఎట్లా ఎలా యూజ్ ఉపయోగపడతాను, చేయాలి అని ఎలా యూజ్ నేర్చుకోవాలి. చేయాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరి జాబ్ పోతుంది అంటే ఎవరైతే ఏ యూజ్ చేయరో వాళ్ళ జాబే పోతుంది. ఓ, సో ఎవరు జాబ్ తీసుకోతున్నారు అంటే ఏ జాబ్ తీసుకెళ్ళదు, ఏ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని జాబ్ తీసుకెళ్తారు. రైట్. సో కాబట్టి వీళ్ళు ముందే ప్రెడిక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం ఇంపార్టెంట్ ఈ టైంలో. స్కిల్స్ నేర్చుకొని సర్టిఫికేషన్ కోర్సెస్, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవడం, అండ్ సైకాలజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం, ఇమోషనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఇమోషన్స్ని ఎనిమీలాగా కాకుండా ఆ ఇమోషన్ని బేసిక్గా ఇది ఒక చిన్న పాయింట్ చెప్తాను. జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక విషయంలో ఎనీ ఇమోషన్ తీసుకోండి, భయం అనే ఇమోషన్ తీసుకుందాం, ఫియర్. ఫియర్ అనే ఇమోషన్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ప్రిపేర్డ్ అయి లేనట్టు. ఫియర్ ఎందుకు భయపడుతున్నాం? ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి నేను మాట్లాడాలి అనుకోండి, నేను భయపడుతున్నాను అని అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి భయపడుతున్నాను, ఓకే. నాకు అది తెలియలేదు కాబట్టి భయపడుతున్నాను. ఈ ఇమోషన్ అనేది ఏంటిదంటే నాకు సిగ్నల్ ఇస్తుంది. ఏమని సిగ్నల్ ఇస్తుంది? నువ్వు ప్రిపేర్ అవ్వు అని సిగ్నల్ ఇస్తుంది, నువ్వు స్కిల్ పెంచుకో అని సిగ్నల్ ఇస్తుంది. ఈ ఇమోషన్ని మనం ఏం చేస్తామంటే ఊకే మనం దాన్ని ఒక ఎనిమీ లాగా చూస్తాం. ఎనిమీ లాగా చూడొద్దు, దాన్ని ఒక సిగ్నల్ లాగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాధపడుతున్నాను అని అంటే నేను ఏదో ఒక బాధని నాకు హీలింగ్ అవసరం అని అర్థం. హీల్ చేసుకోవాలి, నేను ఏదో దాన్ని బరువుని మోస్తున్నాను అని అర్థం. నాకు కోపం వస్తుంది అంటే కోపం వస్తుంది ఇమోషన్. కోపం ఎందుకు వస్తుంది? రూట్ కాజ్ ఏంటి? ఎందువల్ల కోపం వస్తుంది? నీ క్లారిటీ లేకపోవడం వల్ల కోపం వస్తుంది, నువ్వు ఫ్రస్ట్రేట్ అయి ఉండడం వల్ల కోపం వస్తుంది, నీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వల్ల నీ కోపం వస్తుంది. ఓకే, నువ్వు ఏం చేయాలి? నువ్వు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మెడిటేషన్ చేయాలి. ప్రాబ్లం తెలుసు, కానీ దాన్ని మనము సొల్యూషన్ అప్లై చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిపోవడం వల్ల ఇట్ బికమ్స్ ఎ కియాస్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇమోషన్స్ మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఏఐ చాలా వచ్చిన తర్వాత పీపుల్ విల్ గో ఇన్ టు కన్ఫ్యూజన్ స్టేజ్. వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ క్లారిటీ ఉండదు అప్పుడు. కాబట్టి ముందే ఒక నెక్స్ట్ 5 years రోడ్ మ్యాప్ ఇప్పుడే ముందే ప్రెడిక్ట్ చేసుకొని, ఇప్పుడే వాళ్ళు ప్రిపరేషన్ డీకోడ్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం దే విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కిల్ ఇండియా పోర్టల్ ఉంది. ఇందులో వాళ్ళు మనకి స్కిల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తారు. ఆన్లైన్లో లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ లింక్డ్ఇన్ లెర్నింగ్లో చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి ప్రొఫెసర్స్ అందరూ కూడా నాలెడ్జ్ ఇస్తారు. ఓపెన్ అయ్యే వాళ్ళు ఓపెన్ అయ్యే అకాడమీ అని ఉంది. క్లౌడ్ వాళ్ళది కూడా ఒక పోర్టల్ ఉంది, దాంట్లో స్కిల్స్ నేర్చుకోవచ్చు మనం. సో ఏ యాప్ ఎలా వాడాలి అని ఆన్లైన్లో గూగుల్ వాళ్ళది గూగుల్ స్కిల్ షాప్ అని ఉంది, growwithgoogle.com అని ఉంది. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అని అంటే డైరెక్ట్ గూగుల్ వాళ్ళ కోర్సులన్నీ నేర్చుకోవచ్చు, వాళ్ళే ఫ్రీ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి ఆపర్చునిటీస్. ఖాళీగా ఉండకుండా ఏంటి అంటే ట్రై టు బిల్డ్ సమ్ స్కిల్స్. ఈ స్కిల్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆ స్కిల్స్ పైన ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పానిక్ స్టేజ్లోకి అయితే అందరూ వెళ్తారు అని అనుకోవచ్చు ఆఫ్టర్ సో మచ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ. అప్పుడు ఏంది వాళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్ ఏం తెలుసా? రోబోట్ వచ్చినప్పుడు రోబోట్తో ఎట్లా మాట్లాడాలి, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్. మీరు రోబో సినిమాలో ఒక చిన్న సీన్ ఉంటుంది, చిట్టి ఆ టీవీ పెట్టి పడేయమ్మా అని అంటే చిట్టి టీవీ తీసుకుంటుంది, పెట్టి పడేస్తుంది. ఎందుకనంటే క్లారిటీ ఉంది, ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇచ్చాం, ఎలా ఇచ్చామో అలా పనిచేస్తుంది. సో అంటే మన భాష వేరే, మన భాష వేరే, అండ్ దానికి ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే వి బికమ్ స్మార్ట్ when we have that basic skills and reasoning skills, logic thinking skills కూడా important. Too much dependency on AI will also మన బ్రెయిన్ ఎక్కువ వాడకపోతే ఏమైపోతుంది? ఎనీథింగ్, ఇప్పుడు బైక్ మనం ఎక్కువ వాడట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా చిలిమెక్కిపోతుంది, నార్మల్ హార్డ్ అయిపోతుంది. బ్రెయిన్ కూడా అంతే. బ్రెయిన్కి ఛాలెంజింగ్ చేయడానికి, బ్రెయిన్ని స్మార్టర్ వే చేసుకోవడానికి దాని యొక్క సైన్స్ ఏముంది, దాని యొక్క మ్యాథ్స్ ఏముంది, దాని యొక్క ఆర్ట్ ఏముంది, దాన్ని తెలుసుకోవడానికి ఏఐని వాడండి తప్ప మొత్తం దానిపైన డిపెండ్ కావద్దు అని చెప్పి నేను చెప్తాను. చాలా బాగా చెప్పారు నిఖిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో ఈ సమ్మర్లో పిల్లలకి
వాళ్ళని ఫ్రీగా అంటే టీవీలు చూస్తూ మొబైల్స్ చూస్తూ అలా టైం వేస్ట్ చేయకుండా పిల్లల్ని ఎలాంటి స్కిల్స్ నేర్పించాలి. సో ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్లో ఏఐ పాత్ర ఎలా ఉంది అనేది ఈ కార్యక్రమంలో మనం చూసాం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.